శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం 2024వ సంవత్సరం కన్యా రాశి వారికి కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించాలి. అంటే కన్యా రాశి వారికి కుజుడు అధిపతి. ఈ రాశి వారికి శుక్రుడు, శని, రాహువు మిత్రగ్రహాలు. అందుకని ఈ 4 గ్రహాలు కూడా మీకు ఎక్కడ ఉన్నా వాటి దశలో ఉన్న జాతకుడికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా కుజగ్రహం ఈ రాశి వారికి అత్యంత శత్రుగ్రహం. తృతీయ అష్టమాధిపతిగా కుజుడు ఈ రాశి వారికి ఒక పాపగ్రహంగా, సహజ పాపిగా నిర్ణయించడం జరిగింది. అయితే జ్యోతిష శాస్త్రాల్లో మరి ఏ లగ్నం వారైనా, ఏ రాశి వారైనా, ఆఖరికి కన్యా రాశి వారైనా ఒక వృత్తిలో ధైర్యంగా రాణించాలన్నా, ఎక్కువగా ఈ వైద్య వృత్తిలో ఈ రాశి వారు ఉండడం జరుగుతుంది. సో ఏ సహాయక వృత్తిలో ఉండాలన్నా, కనీసం వేగంగా మామూలుగా వాహనం నడపాలన్నా, ఒక ఆపరేషన్ చేయాలన్నా, కేవలం ఒక వైద్యశాలకో పోలీస్ స్టేషన్కో న్యాయం కోసం వెళ్ళాలన్నా కూడా కుజుని యొక్క బలం లేనిదే వాడు ఎవరితో ధైర్యంగా మాట్లాడలేడు. వాడు మనసులో ఉన్నటువంటి విషయాన్ని బయటికి చెప్పలేడు. వివాహ జీవితం సౌఖ్యంగా ఉండాలన్నా, ఒక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత జీవితం బాగుండాలన్నా, ముఖ్యంగా స్త్రీ జాతకంలో వివాహ సౌఖ్యం అనుకూలంగా ఉండాలన్నా, ఒక అనుకూలమైనటువంటి భర్త రావాలన్నా ఎక్కువగా మరి కుజుని యొక్క బలం తప్పనిసరిగా ఉండాలి. మిగతా రాశులు లగ్నాల కన్నా కుజదోష ప్రభావం ఈ రాశివారి మీద ఎక్కువగా ప్రభావం చూపడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల కంపల్సరిగా ఈ రాశివారు నిరంతరం కూడా కుజగ్రహ అనుగ్రహం కోసం మంగళవారం నియమంగా ఉండడం, మంగళవారం రోజు హనుమాన్ ఆలయ దర్శనం కానీ, లేదంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, లేదంటే ఇంట్లో మంగళవారం ఏ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవడం, ఇవన్నీ చేసుకోవడం వల్ల ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి ఉన్నటువంటి వివాహ సమస్యలు, ఉద్యోగపరమైన సమస్యలు, అలాగే దీర్ఘకాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి అనారోగ్య సమస్యలు కూడా మరి ఈ కుజగ్రహ అనుగ్రహంతో ఈ మంగళవారాలు మీరు చేసుకోవడం వల్ల మీకు చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సరే, కుజుని యొక్క ప్రభావం ఈ రాశివారి మీద ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని మనం పరిశీలిస్తే, ఈ సంవత్సర ప్రారంభంలో కుజుడు చతుర్థ భావంలో ఉండగా మరి ఈ నూతన సంవత్సరం ఈ కన్యా లగ్నం వారికి, రాశి వారికి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 5 వరకు కూడా. అంటే అష్టమాధిపతి తృతీయాధిపతిగా మరి ఈ అష్టమాధిపతి చతుర్థ భావంలో సంచరించినప్పుడు చతుర్థ భావ ఫలితాలు ఇబ్బంది పడుతూ ఉంటాయి. అంటే చతుర్థ భావం ఏంటి? విద్య, అలాగే చదువు, వాహనం, స్థిరాస్తి, మాతృ సౌఖ్యం, ఇవన్నీ కూడా చతుర్థ భావానికి సంబంధించినవి. ముఖ్యంగా ప్లేస్ ఆఫ్ చేంజ్ రావడం జరుగుతుంది. ప్లేస్ ఆఫ్ చేంజ్ అంటే ఉన్న ప్రాంతం నుంచి వేరే ప్రాంతంకు మైగ్రేట్ అవ్వడం జరుగుతుంది. విద్యార్థులకి చదువు నిమిత్తం ఒక స్కూల్ నుంచి వేరే స్కూల్ మారడం కానీ, ఒక సంస్థ నుంచి ఒక సంస్థకు మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనుకోకుండా భూముల మీద, స్థిరాస్తి మీద కొన్ని అనుకోని ఇబ్బందులు కానీ, అనుకోని వార్తలు కానీ వినవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పటికీ మరి ఇదే సమయంలో చతుర్థ భావాధిపతి అయినటువంటి గురువుతో పరివర్తన చెందడం జరుగుతుంది అన్నమాట. 4, 8 ఎక్స్చేంజ్. ఇది కంపల్సరిగా
మాతృ సంబంధించిన వ్యవహారాల్లో కొన్ని అనుకోని ఇబ్బందులు రావచ్చు. అంటే తల్లిగారికి ఆరోగ్యం బాగోకపోవచ్చు, వారితో విభేదాలు రావచ్చు, కొన్ని అనుకోని చికాకులు రావచ్చు, స్థిరాస్తుల మీద ఇబ్బందులు రావచ్చు, గృహం నిర్మాణం చేసుకునే కార్యక్రమాలు వాయిదా పడవచ్చు, లేదా మీకు ఉన్నటువంటి స్థిరాస్తి ఒక చోట అమ్మి వేరే దాంట్లో ఇన్వెస్ట్ చేయడం కానీ వేరే చోట కొనడం కానీ జరగవచ్చు. మొత్తం మీద ఫిబ్రవరి 5 వరకు కూడా భూమికి, స్థిరాస్తికి, మాతృ వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో చికాకులు, ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఫిబ్రవరి 5 నుంచి మార్చి 15 వరకు పంచమ స్థానంలోకి కుజగ్రహ సంచారం. ఫిబ్రవరి 5 టు మార్చి 15 ఈ సమయంలో స్పెక్యులేషను, షేర్ మార్కెట్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవడం అన్నది ఇంపార్టెంట్ అనే విషయం. లేకపోతే మీ నిర్ణయాల వల్ల మీతో పాటు ఇతరులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. దాంతో వృత్తిపరంగా అనుకోకుండా మార్పు రావచ్చు, చేంజ్. అంటే పంచమం ఎప్పుడు కూడా దశమానికి అష్టమం. సహజంగా వీళ్ళకి వృత్తిలో ఈ సమయంలో అనుకోని మార్పు కానీ, ట్రాన్స్ఫర్లు కానీ, టెంపరీగా ఉద్యోగానికి సెలవు పెట్టవలసి రావడం కానీ, వృత్తిలో కొన్ని నిందలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు, మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు 6వ స్థానంలో కుజగ్రహ సంచారం. అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి నాటడం వల్ల ఇంకో మంచి సమయం. ఇది శత్రువులపై విజయం, ఇంటర్వ్యూల్లో విజయం, క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలత, కోర్టు సమస్యల నుంచి విముక్తి, అలాగే చాలా కాలంగా మీకు వృత్తిలో ఎదురవుతున్నటువంటి ఇబ్బందులు ఈ సమయంలో పరిష్కారం అవడం జరుగుతుంది. అధికారుల వల్ల ఒత్తిడి ఉన్నప్పుడు కూడా అది మీ మంచికే జరిగే అవకాశం ఉంది. సో ఏదైనా మార్చి 15 టు ఏప్రిల్ 23 ఈ జాతకులకి నూతన ఉద్యోగ అవకాశాలు కానీ, వృత్తిలో అభివృద్ధి కానీ తప్పనిసరిగా వచ్చే అవకాశం ఉంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే జూన్ 1వ తారీఖు నుంచి జూలై 12 మధ్యలో అష్టమ కుజుడు. ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు, వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్యంగా అక్టోబర్ 20 తర్వాత ఒక గోల్డెన్ పీరియడే స్టార్ట్ అవుద్ది. కుజగ్రహ అనుగ్రహం లాభస్థానంలో సంచరిస్తూ ఉంటాడు అక్టోబర్ 20 తర్వాత. మరి నీచ స్థానం అయినప్పుడు కూడా పాపగ్రహాలకి నీచ స్థానంలో ఉండడం, అష్టమాధిపతి నీచ స్థానంలో లాభస్థానంలో ఉండడం వల్ల ఆకస్మికంగా మీకు ధనలాభం, ఫిక్స్డ్ డిపాజిటో, ఇన్సూరెన్సో, వృత్తిలో డెవలప్మెంటో, రిటైర్మెంట్ బెనిఫిట్, ఏదో ఒక బెనిఫిట్ అక్టోబర్ 20 తర్వాత మీకు ఆర్థిక పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇంచుమించుగా సంవత్సరం ఎండింగ్ దాకా ఇది చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద మాత్రం ఈ కన్యా రాశి, కన్యా లగ్నం వారు కుజగ్రహ అనుగ్రహం కోసం నిరంతరం కుజుణ్ణి ప్రార్థించుకోవడం, హనుమంతుడి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం వల్ల మరి కుజబలం పెరిగితే ఆటోమేటిక్గా మీరు వివాహ సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి, ఉద్యోగపర సమస్యల నుంచి సులభంగా బయటపడే అవకాశం ఉంది. సాధారణంగా మనం ఈ వార ఫలాలు కానీ, దినఫలాలు కానీ తెలుసుకున్నప్పుడు మరి వేగంగా సంచరించే గ్రహాలైనటువంటి శుక్ర, బుధ, కుజ, రవి, చంద్రగ్రహాల్ని తీసుకోవడం జరుగుతుంటుంది. అయినప్పుడు కూడా ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల రోజులు సంచరిస్తుంటాయి. మరి రోజు ఫలితాలు చెప్పుకున్నప్పుడు, వార ఫలితాలు చెప్పుకున్నప్పుడు దేన్ని బేస్ చేసుకోవడం జరుగుతుందంటే చంద్రగమనాన్ని ఆధారంగా చేసుకోవడం అన్నది ఇంపార్టెంట్గా జరుగుతుంటుంది. సో మరి ఈ మనకు ఉన్నటువంటి నక్షత్రాల్లో 27 నక్షత్రాలని 3 విభాగాలుగా నిర్ణయించడం జరిగింది. ఒక్కొక్క భాగానికి 9 నక్షత్రాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి ఏదన్నా ఒక జన్మ నక్షత్రంలో జన్మించారనుకుందాం, అంటే ఉదాహరణకి అశ్విని నక్షత్రంలో జన్మించారనుకుందాం, వాళ్ళకి ఆ నక్షత్రం నుంచి లెక్కెట్టుకుంటే 2, 4, 6, 8, 9 నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అంటే ఆ నక్షత్రాల మీద అంటే జన్మతార ఒక విధంగా అది మిక్స్డ్గా ఉంటుంది. కానీ 2వ తార, 4వ తార, 6వ తార, 8, 9 తారల మీద ఏ గ్రహం సంచరించినా కూడా ఆ నక్షత్ర జాతకుడికి అనుకూలమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకి అశ్విని, మఖ, మూల నక్షత్ర జాతకులకి ప్రస్తుతం శని శతభిష నక్షత్రం మీదకి మారడం వల్ల
ఈ నక్షత్రాల వారికి శని సాధన తార మీద ప్రయాణం చేస్తూ ఉంటాడు. అందుకని వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవడం, న్యాయస్థానంలో విజయం లభించడం ఇలాంటివి లభిస్తూ ఉంటాయి. అదే భరణి, పూర్వాషాఢ అలాగే పుబ్బా నక్షత్రాల వారికి 5వ తారలో శని సంచరిస్తున్నాడు శతభిష అవటం వల్ల. వాళ్ళకి 100% వ్యతిరేక ఫలితాలు రావడం, చేపట్టిన కార్యక్రమాలు ఫెయిల్ అవ్వడం జరుగుతుంటుంది. ఈ విధంగా తారాబలాన్ని కూడా బేస్ చేసుకొని ఈ వార ఫలితాలు మనం ఇంకా డెప్త్గా తెలుసుకోవడం వల్ల ఇంకా సూక్ష్మమైన ఫలితాలు రావడం జరుగుతుంటుంది. సో ఏదైనా జన్మజాతకంలో మనకి పుట్టినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి వాటి యొక్క దశల మీద మాత్రమే జీవితం ఎక్కువ 70% ఆధారపడి ఉంటుంది. దానికి సపోర్ట్ చేసే విధంగా గోచారం అనేది ఒక 30% ఉంటుంది. కాబట్టి కొంతవరకు వాళ్ళ స్థితిని బట్టి కొన్ని కరెక్ట్ అవ్వచ్చు, కొన్ని జరగకపోవచ్చు. సో ఈ కారణం వల్ల ఏంటంటే వీటినే బేస్ చేసుకోకుండా జన్మజాతకంలో మంచి దశ జరుగుతున్నప్పుడు వాళ్ళకి మంచి గోచారం వస్తే ఆటోమేటిక్గా జాతకం బాగుంటుంది. అదే జన్మజాతకంలో ఏలినాటి శని, అష్టమ శని ఇలాంటివి జరుగుతున్నప్పుడు, అలాగే శని మహాదశ జరుగుతున్నప్పుడు గోచార రీత్యా కూడా ఏలినాటి శని గట్ట వచ్చినప్పుడు ఖచ్చితంగా జాతకుడు ఇబ్బంది పడుతుంటాడు. బట్ ఏదైనా వెరీ సూక్ష్మంగా నిలుచుకున్న వారికి తారాబలం ఇంపార్టెంటు. అలాగే చంద్రబలం మనకు ఉన్నటువంటి జన్మరాశి నుండి చంద్రుడు ఏ రాశిలోకి మారుతున్నాడు, అదే 8వ రాశిలోకి వచ్చినప్పుడు చంద్రుడు ఇబ్బంది కలగడం అనేక సూక్ష్మంగా ఈ జ్యోతిష్ శాస్త్రం సాగుతూ ఉంటుంది. ఇంకా డెప్త్గా తెలుసుకున్న వాళ్ళు మీకు సమీపంలో ఉన్నటువంటి ఒక నిజమైన జ్యోతిష్కుడిని సంప్రదించి మీ యొక్క ఇబ్బందుల్ని అలా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేసుకోవచ్చు. అంటే జాతకంలో ఉన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అది నిజాయితీగా క్రమశిక్షణతో నమ్మకంతో చేసుకుంటే 100% ఆ సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.